హాయ్ అందరికీ ఈరోజు మనం మన రాజ్యాంగంలో ఉన్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 116. అసలు దీన్ని గవర్నమెంట్ ఎమర్జెన్సీ వాలెట్ అని ఎందుకంటారో తెలుసుకుందామా? సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఒకవేళ అనుకోకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతే ఏం జరుగుతుంది? దేశం ఎలా నడుస్తుంది అసలు? ఆలోచించండి. ఈ ప్రశ్నే మన ఇవాల్టి టాపిక్కి బేసిస్ అన్నమాట. అయితే ఇలాంటి చాలా క్రిటికల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి మన రాజ్యాంగం ఒక సూపర్ సొల్యూషన్ ఇచ్చింది. అదే ఆర్టికల్ 116. ఇది ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ దగ్గరుండే ఒక ఫైనాన్షియల్ టూల్ కిట్ లాంటిది. అస్సలు సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 11 అంటే ఏంటంటే, నార్మల్గా బడ్జెట్ పాస్ అవడం లేట్ అయినా లేదా ఏదైనా అనుకోని పెద్ద క్రైసిస్ వచ్చినా గవర్నమెంట్ పనులు మాత్రం ఆగకూడదు కదా, అలా ఆగకుండా చూసే ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ అన్నమాట. సరే, ఈ ఆర్టికల్ 1116 గవర్నమెంట్కి 3 స్పెషల్ టూల్స్ ఇస్తుంది. వీటిని గ్రాంట్స్ అంటాం. అంటే స్పెషల్ పర్పస్ కోసం ఇచ్చే ఫండ్స్ అన్నమాట. ప్రతి గ్రాంట్ ఒక డిఫరెంట్ ఫైనాన్షియల్ ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి డిజైన్ చేశారు. ఏంటవి చూద్దాం. ఇందులో మొదటిది ఓట్ ఆన్ అకౌంట్. ఇది ఎలా ఉంటుందంటే గవర్నమెంట్కే వాళ్ల శాలరీ మీదే ఇచ్చే ఒక అడ్వాన్స్ లాంటిది. ముఖ్యంగా ఎలక్షన్ ఇయర్స్లో ఇది బాగా వాడతారు. ఎందుకంటే కొత్త బడ్జెట్ పాస్ అవ్వడం లేట్ అవుతుంది కదా, అప్పుడు గవర్నమెంట్ సేవలు ఆగిపోకుండా ఉండటానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇక రెండోది ఓట్ ఆఫ్ క్రెడిట్. ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా దేశానికి ఏదైనా పెద్ద ఎమర్జెన్సీ వస్తే గవర్నమెంట్కి ఇచ్చే ఒక బ్లాంక్ చెక్ లాంటిది. ఉదాహరణకి యుద్ధం లాంటివి. ఆ టైంలో ఖర్చులు ఎంతవుతాయో ముందే చెప్పలేం కదా, అప్పుడు ఈ గ్రాంట్ని వాడతారన్నమాట. ఇక మూడోది ఎక్సెప్షనల్ గ్రాంట్. పేర్లోనే ఉంది కదా, ఇది చాలా ఎక్సెప్షనల్. అంటే రెగ్యులర్ బడ్జెట్లో లేని ఒక స్పెసిఫిక్ వన్ టైం ప్రాజెక్ట్ కోసం దీన్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా హిస్టారికల్ మాన్యుమెంట్ని బాగు చేయడం లాంటిది. ఇది చాలా రేర్గా ఒకే ఒక స్పెషల్ పర్పస్ కోసం మాత్రమే ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఈ మూడింటి మధ్య తేడాలు ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఓట్ ఆన్ అకౌంట్ అంటే టెంపరరీ ఫండ్స్, ఓట్ ఆఫ్ క్రెడిట్ అంటే ఎమర్జెన్సీ ఫండ్స్, ఇక ఎక్సెప్షనల్ గ్రాంట్ అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం ఇచ్చే ఫండ్స్. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. అయితే ఒక డౌట్ రావచ్చు, ఇంత పవర్ఫుల్ ఫైనాన్షియల్ టూల్స్ ఉన్నాయి కదా అని గవర్నమెంట్ ఇష్టమొచ్చినట్టు వాడేయొచ్చా? అబ్బే, అస్సలు కుదరదు. వీటికి ఖచ్చితంగా పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. మరి ఆ ప్రాసెస్ ఏంటా ఇప్పుడు చూద్దాం. ఈ స్పెషల్ గ్రాంట్స్ని అప్రూవ్ చేసే ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఫస్ట్, దీన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. సెకండ్, లోక్సభలో ఓటింగ్ జరుగుతుంది. ఫైనల్గా దీన్ని ఒక చట్టంగా పాస్ చేస్తారు. అంతే. ఈ ప్రాసెస్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే, డబ్బుకు సంబంధించిన పవర్ అంతా లోక్సభ చేతుల్లోనే ఉంటుంది. రాజ్యసభ ఈ గ్రాంట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, అంతేగాని ఓటు వేసే పవర్ మాత్రం దానికి లేదు. ఇది మన రాజ్యాంగంలో చాలా కీలకమైన విషయం. ఓకే, ఇప్పటిదాకా మనం డీటెయిల్స్ అన్నీ చూసాం. ఇప్పుడు కొంచెం బిగ్ పిక్చర్ చూద్దాం. అసలు ఈ ఆర్టికల్ ఎందుకంత ముఖ్యం? రియల్ వరల్డ్లో దీని ఇంపాక్ట్ ఏంటి? అసలు ఆర్టికల్ 116 పవర్ ఏంటో ఈ పాయింట్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది గవర్నమెంట్ షట్డౌన్స్ జరగకుండా చూస్తుంది, ఎమర్జెన్సీలను హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, గవర్నమెంట్కి అవసరమైన ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది, అన్నింటికన్నా ముఖ్యంగా డబ్బుల మీద పార్లమెంట్ కంట్రోల్ని కూడా అలాగే ఉంచుతుంది. సో సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే గవర్నమెంట్ పనుల ఆగకుండా నడవడానికి కావలసిన స్పెషల్ ఫైనాన్షియల్ మెకానిజమ్స్ అన్నీ ఆర్టికల్ 116 అందిస్తుందన్నమాట. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి. ఒకవైపు ఎమర్జెన్సీ కోసం ఫాస్ట్గా ఫండ్స్ ఇవ్వాలి, మరోవైపు ఆ డబ్బు మీద స్ట్రిక్ట్ కంట్రోల్ కూడా ఉండాలి. మరి ఈ రెండింటిని మధ్య ఒక దేశం బ్యాలెన్స్ని ఎలా సాధిస్తుంది? ఇదొక పెద్ద సవాలే కదా.